పేరు బుజ్జ అమరేందర్ రెడ్డి. నేను సీఎం ప్రవాసీ ప్రజావాణి కోఆర్డినేటర్. సో ఈరోజు మంజీరా గెస్ట్ హౌస్లో ఎన్ఆర్ఐ పాలసీ మీద రివ్యూ మీటింగ్ జరిగింది. సో దీనికి వివిధ దేశాల నుంచి రకరకాల ప్రతినిధులు రావడం జరిగింది. వివిధ తెలుగు ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు, తర్వాత చారిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, తర్వాత ఇంక్లూడింగ్ ది ఆదిత్య బిర్లా గ్రూప్ వాళ్ళ చారిటీ ఆర్గనైజేషన్ ప్రతినిధులు, అజిమ్ ప్రేమ్జీ ఫౌండేషన్ ప్రతినిధులు, తర్వాత కొంతమంది ఎమ్మెల్యేలు, తర్వాత ఎన్ఆర్ఐ అడ్వైజరీ కమిటీ మెంబర్స్, చైర్మన్ అండ్ వైస్ చైర్మన్ అందరూ ఈరోజు ఈ మీటింగ్కి అటెండ్ కావడం జరిగింది. సో ఎన్ఆర్ఐ పాలసీ, మొబిలిటీ పాలసీ మీద ఈ రివ్యూ మీటింగ్లో వివిధ రకాల అంశాలపై డిస్కస్ చేయడం జరిగింది. సో ఎన్ఆర్ఐస్ కావాల్సినటువంటి సదుపాయాలు గవర్నమెంట్ ఏ విధంగా కల్పించగలుగుతుంది, లేదంటే ఇప్పుడు మొబిలిటీ ఆఫీసర్స్ను అపాయింట్ చేస్తామని చెప్తున్నది సో సెంట్రల్ గవర్నమెంట్. సో ఆ అపాయింట్మెంట్ చేసినప్పుడు వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లా ఉండాలి. సో తెలంగాణ నుంచి మైగ్రేషన్ గల్ఫ్కు, తర్వాత గల్ఫ్కు ఎక్కువగా ఉంది, దాని తర్వాత వెస్ట్రన్ కంట్రీస్ కూడా బాగానే మైగ్రేషన్ తెలంగాణ రాష్ట్రం నుంచి. సో తెలంగాణ రాష్ట్ర నుంచి బయట దేశాలకు వెళ్ళేటువంటి ఎన్ఆర్ఐలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రకరకాల పథకాల ద్వారా ఆదుకుంటుంది. రీసెంట్గా మన తెలంగాణ గవర్నమెంట్ నుంచి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయిన తర్వాత సో ప్రవాసీ ప్రజావాణి అనేటువంటి ఒక విభాగాన్ని ఏర్పాటు చేశారు ప్రజావాణిలో. ఆ ప్రవాసీ ప్రజావాణిలో ఎన్ఆర్ఐకి సంబంధించిన ఎలాంటి గ్రీవెన్సెస్ అయినా అక్కడికి ఇస్తే అక్కడ నుంచి మేము దాన్ని ఫార్వర్డ్ చేసేసి ఆ సమస్య వాళ్ళ ఎన్ఆర్ఐస్ కానీ ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్ కానీ ఏమైనా సమస్య ఉంటే వాటిని రిజాల్వ్ చేయడం జరుగుతుంది. కొన్ని వేల అప్లికేషన్ రావడం జరిగింది ఇప్పటి వరకు. చాలామందికి ఇప్పటి వరకు మేమంతా వాళ్ళ అప్లికేషన్స్ క్లియర్ చేసి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారు మమ్మల్ని ఆదేశాల అనుసారం ఎప్పటికప్పుడు వాళ్ళకి సహాయం అందిస్తూ వాళ్ళకు ఎన్ఆర్ఐ ఫ్యామిలీస్కు అండదండలుగా ఉంటున్నాం. అదేవిధంగా మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గల్ఫ్లో మృతి చెందినటువంటి ప్రతి ఎన్ఆర్ఐ కుటుంబానికి, ప్రతి గల్ఫ్ కార్మికుల కుటుంబానికి 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా ఇస్తున్నాం. సో ఇప్పటి వరకు దాదాపుగా 10 కోట్ల పైనే పంపిణీ చేయడం జరిగింది. 5 లక్షల రూపాయల చొప్పున మృతి చెందిన ప్రతి గల్ఫ్ కుటుంబానికి ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల పైనే పంపిణీ చేయడం జరిగింది. సో ఇంకా కొన్ని అప్లికేషన్స్ పెండింగ్గా ఉన్నాయి, అవి కూడా త్వరలోనే రిజాల్వ్ అయితే వాటిని కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు ఎవరైతే గల్ఫ్ కార్మికుల ఫ్యామిలీస్ ఉన్నావో వాళ్ళ పిల్లలు ఇక్కడ కొన్ని స్కూళ్ళల్లో ఫీజులు కట్టుకోలేకపోతున్నారు. ఎందుకంటే వాళ్ళు అక్కడ కార్మికులు, కూలి పని చేసుకుంటూ గల్ఫ్ దేశాలలో. సో వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్స్లలో, మన ఎక్కడ తెలంగాణలో ఉన్నటువంటి రెసిడెన్షియల్ స్కూళ్ళలో ప్రయారిటీ అడ్మిషన్ ఇస్తున్నాం. వారికి ప్రయారిటీ అడ్మిషన్ ఇచ్చి ఫ్రీగా ఫుడ్, బెడ్, అకామిడేషన్ ఇస్తున్నాం గవర్నమెంట్ తరఫున. అదేవిధంగా మన గల్ఫ్ దేశాలలో చాలా వరకు ఈ ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ అవుతున్నాయి. అంటే శాలరీ స్లిప్ ఇవ్వకపోవడం, వాళ్ళు పని చేయించుకుంటున్నారు గల్ఫ్ కార్మికులను తెలంగాణ నుంచి పోయిన వాళ్ళ దగ్గర, కానీ వాళ్ళకి శాలరీస్ ఇవ్వట్లేదు. అలాంటి కంప్లైంట్స్ కూడా ఈ ప్రవాసీ ప్రజావానికి వస్తున్నాయి. వాటిని కూడా టేకప్ చేసి ఆ సంబంధిత దేశంలో ఉన్నటువంటి ఇండియన్ ఎంబసీతో మేము కోఆర్డినేట్ చేసి, అక్కడ ఉన్నటువంటి ఎంప్లాయర్తో కోఆర్డినేట్ చేసి, ఇండియన్ ఎంబసీ కోఆర్డినేట్ చేసి వాళ్ళ శాలరీస్ కూడా ఇప్పిస్తున్నాం మనం తెలంగాణ గవర్నమెంట్ తరఫున. రెండవది, అక్కడ ఉన్నటువంటి ఏ ఇష్యూనైనా ఇక్కడ వాళ్ళు ప్రవాసీ ప్రజావాణిలో ఇవ్వచ్చు. వాటిని మేము ముందుకు తీసుకెళ్ళి టేకప్ చేసి సాల్వ్ చేస్తాం. రెండవది ఏంటంటే, ఈ తెలంగాణ గవర్నమెంట్ ముఖ్యంగా మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్ఆర్ఐస్ మీద వాళ్ళ కుటుంబాల పైన ప్రత్యేక దృష్టి పెట్టారు. సో వాళ్ళు మన రేవంత్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు నార్త్ తెలంగాణలో ఎక్కువగా ఆయనకు గల్ఫ్ కార్మికుల కుటుంబాలు కనపడ్డాయి, వాళ్ళ సమస్యలు కనపడ్డాయి. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు రేవంత్ రెడ్డి గారు కలిసి వాళ్ళ సమస్యలను చెప్పుకున్నారు. సో నేను విన్నాను అన్న ఒక నినాదంతో ఆయన గల్ఫ్ కార్మికుల సమస్యలను విని ఈరోజు వాళ్ళందరికీ 5 లక్షల ఎక్స్గ్రేషన్తో పాటు వివిధ రకాల పథకాలతో ఎన్ఆర్ఐ కుటుంబాలను, గల్ఫ్ కార్మికుల కుటుంబాలను ఆదుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. ఈ సందర్భంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి గల్ఫ్ కార్మికులను, ఎన్ఆర్ఐ కుటుంబాలను, వెస్టర్న్ ఎన్ఆర్ఐలను ఆదుకుంటున్నందుకు మరి ప్రత్యేక ధన్యవాదాలు. సో రాబోయే రోజుల్లో ఇంకొన్ని కొత్త పథకాలు ఎన్ఆర్ఐ కుటుంబాలకు, గల్ఫ్ కార్మికుల కుటుంబాలకు ఖచ్చితంగా తీసుకురాబోతుంది తెలంగాణ ప్రభుత్వం. ఇది రైతు ప్రభుత్వం. తర్వాత గల్ఫ్ బాధితుల కుటుంబాలను ఆదుకోవడానికి ముందున్నాం. థ్యాంక్ యూ.